హ్యాపీ ఉగాది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెలింగ్ డైరీస్ అండి. సో మార్నింగ్ ఉగాది రోజు మార్నింగ్ అద్భుతమైన ప్రదేశం చూపించడానికి మార్నింగ్ బయలుదేరిపోయామండి. సో ఆ టెంపుల్ వచ్చేసేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్, వరదవల్లి అనమాట. ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది. సో ఇప్పుడు ఆన్ ది వే టు అదే టెంపుల్లో ఉన్నాము. సో పెట్రోల్ తీసుకోవడానికి ఇక్కడ పెట్రోల్ దగ్గర ఆగామన్నమాట. సో మా జర్నీ ఎలా ఉంటుంది, అక్కడ టెంపుల్ విశేషాలు ఏంటి, ఆ టెంపుల్ లోపల ఉన్న దత్తాత్రేయ స్వామికి ఎలా ఉంటారు అని చెప్పి అన్నీ మీకు చూపిస్తాము. సో మా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ హ్యాపీ ఉగాది అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది వీడియోలో కొదురుపాక బ్రిడ్జ్ అండి. ఇది వేములవాడకు చాలా దగ్గరలో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణం చేసి కొంచెం ముందుకెళ్తే మనకి వరదవెల్లి అనేటటువంటి గ్రామం వస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూడబోతున్నటువంటి క్షేత్రము వరదవెల్లి రాహురూప శయన దత్తాత్రేయ స్వామి. ఇది ప్రపంచంలో ఇది ఒకటే ఇలా ఉండడం. అంటే దత్తాత్రేయ స్వామి వారు రాహు రూపంలో పడుకొని ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట. సో రాహురూప శయన దత్తాత్రేయ స్వాముల వారు. ఇది ప్రపంచంలో ఇలాంటి క్షేత్రం ఎక్కడా కూడా లేదు. ఇలాంటి విగ్రహము ఒక్క వరదవెల్లిలో ఉంది. ఈ వరదవెల్లికి మనం ఈ రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే నీళ్ళ ద్వారా ప్రయాణం చేసి బోటులో చేయాల్సి ఉంటుంది ప్రయాణం. మేము మా అదృష్టం కొద్దీ మేము వెళ్ళినప్పుడు నీళ్లు లేవు కాబట్టి ఆ ఆలయం వరకు రోడ్డు మీదనే కారులో ప్రయాణం చేశాము. కానీ మామూలుగా అయితే పంతులు గారికి ఫోన్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. నీళ్లు ఉన్నాయా లేవో కనుక్కొని. నీళ్ళ ద్వారా వెళ్తే తప్పకుండా బోటు ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కురువాపురంలో ఎలాగైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని నీళ్ళలో ప్రయాణం చేసి దర్శనం చేసుకుంటామో ఈ క్షేత్రంలో కూడా రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే నీళ్ళలో ప్రయాణం చేయాల్సింది తప్పకుండా. మేము నీళ్లు లేనప్పుడు వెళ్ళాం కాబట్టి ఎండాకాలం ఉగాది రోజు మాకు చాలా అద్భుతంగా దర్శనమైంది. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే వేములవాడ నుంచి 12 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందండి ఈ క్షేత్రము. ఇలా మెట్లెక్కి పైన మనము స్వయంభూ రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చును. ఇక్కడే దత్త వెంకటేశ్వర స్వామి వారు కూడా స్వయంభూగా వెలిశారు. ఆ గుడి ఈ గుడి పక్కనే ఉంటుంది. క్షేత్రం యొక్క మహిమ చాలా గొప్పది. ఇక్కడ అభిషేకం కానీ ఇక్కడ ఏదైనా గురుచరిత్ర పారాయణం కానీ చేసినట్లయితే తప్పకుండా అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని చెప్పేసి చాలా నమ్మకం ఉంది. ఇదే అండి రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారు. ఇది స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము. దత్తాత్రేయుల వారు స్వయంభూగా రాహు రూపంలో వెలిసినటువంటి క్షేత్రము. ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఇలాంటి క్షేత్రము. ఇది ఒకటే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, వేములవాడకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి క్షేత్రాన్ని మిస్ అవ్వకూడదండి ఎవరు. తప్పకుండా అందరికీ దర్శనం కలగాలి. ఇది స్వయంభూ కాబట్టి ఇంకా చాలా శక్తివంతంగా ఉంటుంది. తప్పకుండా మీరు వేములవాడకి దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇదే రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారు. ఈ గర్భగుడిలోకి వెళ్ళాలంటే మాత్రం పురుషులు తప్పకుండా బనియను షర్ట్ తీసేసి వెళ్ళాల్సి ఉంటుంది. అభిషేకానికి స్పెషల్గా టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని పూజారి గారికి ఇస్తే మనకు అభిషేకం చేయిస్తారండి. ఈ రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసిన వారికి తప్పకుండా అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని చెప్పేసి చాలా నమ్మకం ఉంది. చాలా క్లియర్గా రాహు రూపంలో మనకు దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ దర్శనం ఇస్తారు. క్షేత్రం యొక్క చరిత్ర కనుక చూసుకుంటే పూర్వము వెంకావదూత అనేటటువంటి ఒక మహాభక్తుడు, వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు మరియు దత్తాత్రేయ స్వామి వారి భక్తుడు. అయితే వారు 12 సంవత్సరాలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి కోసం తపస్సు చేయగా వెంకటేశ్వర స్వామి వారు దత్త వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఆ తర్వాత వారు దత్తాత్రేయుని సాక్షాత్కారం కోసం 28 సంవత్సరాలు తపస్సు చేయగా దత్తాత్రేయ స్వామి వారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే
తనని దత్తాత్రేయ స్వామి వారిలో ఐక్యం చేసుకోమని వరం కోరగా దత్తాత్రేయ స్వామి వారు నీకు ఈరోజే రాహు మహర్దశ ప్రారంభమైంది, అందువల్ల రాహు వల్ల నువ్వు అనుభవించేటటువంటి కర్మలన్నీ అనుభవించి తీరాలి, అవి అనుభవించిన తర్వాతనే నేను నిన్ను ఐక్యం చేసుకోగలను అని దత్తాత్రేయ స్వామి వారు ఆ భక్తునికి చెప్పగా చాలా ప్రాధేయపడతాడు ఆ భక్తుడు తనను దత్తాత్రేయ స్వామి వారిలో ఐక్యం చేసుకోమని. ఇదే అండి దత్త వెంకటేశ్వర స్వామి వారు, స్వయంభు దత్త వెంకటేశ్వర స్వామి వారు. ఆ రాయి మీద శంకు చక్ర ముద్రలు మేము చూసామండి. స్వయంభు దత్త వెంకటేశ్వర స్వామి ఇది, దర్శనం చేసుకోండి మీరు కూడా. మొట్టమొదటిసారిగా భక్తుడికి దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. తర్వాత దత్తాత్రేయుడు రాహును పిలిపించి ఈ భక్తునికి రాహు మహర్దశ స్టార్ట్ అయింది, అందువల్ల నీ వల్ల అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ తొందరగా అనుభవించేటట్టుగా చేసినట్టయితే నేను ఈ భక్తుని నాలో ఐక్యం చేసుకుంటానని చెప్పేసి దత్తాత్రేయ స్వామి వారు రాహుకు చెప్పగా అప్పుడు రాహు ఏమంటాడంటే, మీ ముందు నా శక్తులన్నీ ఏం పనిచేయవు స్వామి, మీరే ఏదో ఒకటి చేసి ఈ భక్తుల్ని మీలో ఐక్యం చేసుకోండి అని చెప్పగానే వెంటనే దత్తాత్రేయ స్వామి వారే స్వయంగా రాహు యొక్క రూపం తీసుకొని చాలా తొందరగా రాహు వల్ల ఆ భక్తుడు అనుభవించాల్సినటువంటి బాధలన్నీ అనుభవించేటట్టుగా చేసి ఆ భక్తుడికి మోక్షం ఇచ్చి తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇది ఆ క్షేత్రం యొక్క చరిత్ర. ఎలా అయితే అన్ని దత్తక్షేత్రాలలో ఔదుంబర వృక్షం ఉంటుందో ఇక్కడ కూడా ఒక పెద్ద ఔదుంబర వృక్షం అనేది ఉంది. గుడి ప్రాంగణం నుంచి కిందికి మెట్లు ఉంటాయండి, ఆ మెట్లు దిగి ఇక్కడ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసుకోవచ్చును. ఇక్కడ ఒక చిన్న దత్తాత్రేయ స్వామి విగ్రహం మరియు సాయిబాబా వారి విగ్రహం కూడా పెట్టారు. సాయిబాబా వారు కూడా దత్తాత్రేయుని 5వ అవతారం కాబట్టి సాయిబాబా వారిని కూడా మనము దత్తాత్రేయుడి అంశగా తీసుకొని ఇక్కడ మనం పూజించవచ్చును. నేను కూడా కొంచెం సేపు దత్తనామస్మరణ చేశాను, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్పేసి. చూడండి, ఇది నిజస్వరూపం అండి, నిజరూపం. రాహు రూప శయన దత్తాత్రేయ స్వామి వారి నిజరూపము ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారు. ఇది కరీంనగర్ జిల్లాలో వేములవాడ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. తప్పకుండా మీరు వేములవాడ దగ్గరలో ఉన్నట్లయితే లేదా తెలంగాణలో ఉన్నట్లయితే తప్పకుండా దర్శించాల్సినటువంటి క్షేత్రం ఇది. ఇది ఒక ఐలాండ్ లాగా ఉంటుందండి. వర్షాకాలంలో వెళ్ళినట్టయితే ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. వర్షాకాలంలో తప్పకుండా నీళ్ళ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది, బోట్లో ప్రయాణం చేయాలి. ఇది మేము మొత్తం అన్ని అభిషేకాలు అయిన తర్వాత నీట్గా కడిగి అలంకరణ చేసినటువంటి దృశ్యం ఇది. నిజరూప దర్శనం అండి. అందువల్ల మీరు కూడా ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. గానగాపూర్, పిఠాపురం మరియు కురువపురం ఎలానో చాలా అలాంటి మహిమాన్విత క్షేత్రం ఇది. చివర్లో 12 గంటల తర్వాత దత్తాత్రేయ స్వామికి హారతి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అలా ఒక పెద్ద గిన్నెలో హారతి ఇస్తున్నారు పంతులు వారు. చూడండి, ఆ హారతిని మేము కూడా పాడాము. సో ఇలాంటి అదృష్టము మాకు ఉగాది రోజున కలిగింది. ఈ రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకునేటటువంటి భాగ్యం అనేది మాకు కలిగింది ఉగాది రోజున. మేము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు ఇన్ని రోజుల వరకు ఆ అదృష్టం కలగలేదు. మొన్న ఉగాది రోజు మాకు ఈ రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారిని మరియు దత్త వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటటువంటి భాగ్యం అనేది కలిగింది. ఈ క్షేత్రానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా పూజారికి ఫోన్ చేసి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే పూజారి అవైలబిలిటీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పూజారి ఉన్నప్పుడు వెళ్ళినట్లయితే వారు ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అందువల్ల పూజారికి ఫోన్ చేసి వెళ్ళడం అనేది చాలా అనివార్యం ఇక్కడ. సో ఈ క్షేత్రాన్ని అసలు మిస్ అవ్వద్దండి. ధన్యవాదాలు.